మనుష్యుడు ఉండేను. ఎన్ని సంవత్సరాలు? ఈయన వెయిటింగ్ లిస్ట్ ఎంత? చెప్పాలి. మనందరం ట్రైన్కే వచ్చాం కదా, స్తోత్రం. ట్రైన్కి వచ్చాం, కానీ కొంతమందికి రిజర్వేషన్ దొరుకుతుంది. తర్వాత అందరికి ఏమవుతుంది? వెయిటింగ్ లిస్ట్. సో అది కన్ఫర్మ్ అవుతుందో కాదో తెలియదు. కన్ఫర్మ్ అయ్యేంత వరకు మన నమ్మకం లేదు. నేను ఒక మాట అంట, ప్రభు ఇచ్చిన ఏ మాట అయినా భూమి ఆకాశం గతించిన కన్ఫర్మ్ అవుతుంది అది మన జీవితం. ఆమె భూమి గతించిన, ఆకాశం గతించనేమో, కానీ నేడిచ్చిన మాట గతించదు అని పరిశుద్ధాత్మదేవుడు మనం చెప్పాడు. ఈ వ్యక్తి 38 సంవత్సరాలుగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. స్వస్థత కొరకు ఎక్కడున్నాడో తెలుసా? కోనేరు దగ్గరే ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసా? స్వస్థత జరిగే స్థలంలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు తెలుసా? దేవదూత నీళ్లు కదిలించే చోటనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు తాండవమాడే స్థలంలోనే ఉన్నాడు. కానీ 38 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్. రోజు చాలా మంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే నా జీవితంలో కార్యం జరగట్లా, నా సేవ అభివృద్ధి కావట్లా, నా యొక్క సంఘం ఫలించట్లేదు. ఎవరి పలానా వ్యక్తి 60-30 కట్టుతున్నాడు, పలానా వ్యక్తి 20-40 కడుతున్నాడు, పలానా వ్యక్తి 80-40 కడుతున్నాడు. నేను ఉన్న చోటనే ఉంటున్నాను, ఉన్న స్థలంలోనే ఉంటున్నాడు. అభివృద్ధి లేదు, విశాలపరచబడట్లేదు. నా కాళ్ళను దేవుడు విశాలపరచట్లేదు. మేకు కొట్టి నా యొక్క సేవను పరిశుద్ధాత్మ దేవుడు దిగువట్లేదు అని చాలా మంది కొన్ని సంవత్సరాలకే, అంటే ఒక 2 కానీ 3 కానీ 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలకే వారు వెయిటింగ్ లిస్ట్ ఏమైపోతుందంటే ఇంకా ఓపిక పట్టలేమన్న స్థితిలో ఏదో ఒక డినామినేషన్